కంపుమారి విధేయులై క్రియాజిల్లుడి. వాడైన కోరవు కంపుమారి విధేయులై క్రియాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకము మనది, ఆచారలుండి రక్షులిసు. ఆనందమయ పరలోకము మనది, ఆచారలుండి రక్షులిసు. సియోను గీతము సౌఖ్యంగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సౌఖ్యంగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. బైబిల్ పల్ల పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతో నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you on the way. Oh, the best book to read is the Bible. రండి మన బైబిల్ పట్టణం కొరకై కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. 1 కొరింథీయులు 2వ అధ్యాయం మొదటి 10 వచనాలు మనం చదువుకున్నాం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్యార్థంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించు వచ్చిన వాడను కాదు. మరి బలహీనతోనూ భయంతోనూ ఎంత వణుకుతోనూ ఎంత వంటిని పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధించున్నాను. అది ఈ లోక జ్ఞానం కాదు, నిరవధికులైపోతున్నాను. ఈ లోకాధికారుల జ్ఞానములు కాదు కానీ అది లోకాధికారులు ఎవరికి తెలియదు. అది వారికి తెలిసిన నెల మహిమాసక్తి ప్రభుత్వం సులువైపోయిందో. మనకైతే దేవుడు వాటిని ఆత్మలు బయలుపరచబడి ఉన్నారు. అన్నిటినీ దేవుడి మర్మము కూడా పరిశోధించున్నాడు. ప్రార్థన చేసుకున్నాడు. ప్రేమల మా పొడవు తండ్రి,
రాత్రి కాల సమయం బైబిల్ పట్టణ కొరకై రాగల బిడ్డలందరూ బట్టి అందరూ స్తోత్రాలు. అనేకులు రావాల్సిన వారిగా ఉంటున్నారు. ప్రభావ వచ్చిన వారి కాడి కలగకుండా సహాయమని ప్రార్థన చేస్తుంటున్నాం. వాడు వస్తుంటే మార్గ మధ్యలో తోడండి సహాయమని ప్రార్థిస్తుంటున్నాం. మర్చిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రభావ మరొకసారి మీద ఆసనం అభిషేకించి దయల మాటలు దయచమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ స్థలం అంతా కూడా ప్రభావ రక్త ప్రోక్షణ నుంచి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాం. అందుకు ఆ శక్తులు మీ నాకు కూడా బంధిస్తుంటున్నాం. మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చేస్తుంటున్నాం. ఈ మాటల ద్వారా ప్రభావం మేము అనేక ఆత్మీయ దానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ కొరింథీ రాసిన పత్రిక గురించి గత కొన్ని వారాలుగా మనం ధ్యానిస్తూ వస్తుంటున్నాం. ఎందుకంటే ఈ యొక్క మరి గ్రంథంలో క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ సంఘ జీవితానికి, ఆ తర్వాత క్రైస్తవ సేవకు కూడా కావాల్సినటువంటి అనేకమైన మర్మాలు ఇందులో కనబడుతూ వస్తాయి. అందుకని ఇక్కడ వాయుడు మాట ఏంటంటే, దేవుని మర్మమును మీకు ప్రకటించుతూ వచ్చిన వాడను కాను అని అన్నాడు. అప్పుడు దేవుడు ఒక మర్మము, దేవుడు అనేదే ఒక మర్మము, దేవుడు అనేదే ఒక మర్మము. ఆ దేవుడు తెలుసుకోవాలనుకుంటే మరి ప్రపంచం అంతా కూడా నానా విధాలైనటువంటి అవస్థలు పడుతుంటున్నారు. దేవుడు తెలుసుకోవాలని కొందరైతే ఏదో అరణ్యాలకు వెళ్ళి తపాలు జపాలు చేసుకునేవాడు కొందరు ఉంటారు. పిల్లల్లో పూజలు చేసుకునేవాడు కొంతమంది ఉంటారు. రకరకాలైనటువంటి యొక్క అన్వేషణ పెడతారు, సత్యాన్వేషకులని అన్వేషిస్తూ ఉంటారు. కొంతమంది గ్రంథాల్లో దేవులాడుతూ ఉంటారు. అనేక విధాలుగా దేవుని ఆ మర్మాన్ని తెలుసుకోవాలని ఎంతోమంది ప్రయాసపడతారు. అయితే దేవుని వైపు ఉన్నటువంటి గొప్ప రహస్యం ఏంటంటే, అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, మరి ఆయన అంతగా దాగి ఉండడు. ఇప్పుడు కూడా మీరు గమనించండి, దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనం అనుకున్నంత దూరంగా ఆయన ఉండడు. నేను మీకు చాలా సమీపంగానే ఉన్నాను అంటాడు. కానీ మనం ఆయన ఎందుకు చూడలేకపోతున్నాము? గాలి మనకి చాలా సమీపంలో ఉంటుంది, కానీ మనం చూడగలుగుతున్నాము అది. మరి గాలినే చూడలేనప్పుడు ఆ గాలిని సృష్టించినటువంటి ఆ సూక్ష్మ శరీరము లేక సూక్ష్మ ఆత్మ, సూక్ష్మ శక్తి గలన ఆయనను మనం ఎలాగ చూడగలం? అందుకనే దేవుని యొక్క మర్మం అనేది చాలా గొప్ప విషయం. దేవుడు దానికి చిన్న ఉదాహరణ చెప్పాడు. మీరు నన్ను చూడాలంటే జపాలు, తపాలు, పూజలు, పునస్కారాలు, ఎక్కడికో కొండలకు వెళ్ళి, అడవులకు వెళ్ళి, రకరకాల ప్రాంతాలకు వెళ్ళి, రకరకాల విధానంలో శరీరాన్ని నలగొట్టుకుంటూ, కొంతమంది అయితే సన్యాసులుగా తయారైపోతూ, కొంతమంది అయితే వివాహాలు లేకుండా యోగులుగా తయారైపోతూ రకరకాల విధానాల్లో నన్ను చూడాలనుకుంటున్నారు. కానీ ఎవరు కూడా వాళ్ళు చూసినట్టుగా కనబడుతుంది. అందుకని దినాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయినా కూడా వాళ్ళ పరిస్థితి ఎలాగా ఉన్నది అంటే, ఇంకా 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 మేము ఏదో చేయాలా, ఆయన చూడాలని ఎంతో ఆహతపడుతూ ఉంటున్నారు. అందుకని ఎంత చేసినప్పుడు కూడా వారు కనుక్కోలేకపోయినారు. మరోసారి శాస్త్రజ్ఞులు వీళ్ళ శాస్త్రం ప్రకారం వాడు కనుక్కోవాలనుకున్నారు, వీళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలనుకున్నారు, మా జ్ఞానం ద్వారా దేవుడు తెలుసుకోవాలనుకున్నారు. వారి జ్ఞానం కూడా వెరితనం అయిపోతుంది. కాబట్టి ఇది దేవుడి మర్మం, అది చాలా మర్మం అది. అందుకని అక్కడ రాస్తూ పౌలు ఏమన్నాడంటే, ఈ మర్మము అనగా ఇది కనబడనటువంటిది, రహస్యం ఉండేటటువంటిది. ఇట్ ఇస్ మిస్టరీ. గాడ్ ఈజ్ మిస్టరీ. మిస్టరీ అంటే మర్మము. ఆ మర్మం తెలియాలంటే అందరికీ తెలియదు. ఇప్పుడు కొంతమంది మెకానికల్ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు కరెంటే పోయిందనుకోండి, మనం గంట సేపు ప్రయత్నాలు చేసినా మన వల్ల కాదు. ఆ కరెంట్ దగ్గర ఎలక్ట్రీషియన్ వస్తాడు, ఊరికి అట్లా పెట్టేస్తాడు, వెళ్ళిపోతాడు. అంత టైం పట్టింది లైట్లకి, ఒక క్షణమే. అలాగనే దేవుణ్ణి తెలుసుకోవాలన్నా, దేవుడిని చూడాలంటే దేవుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు. ఉదాహరణ అది మత్తయి సువార్తలో చదువుకుంటారు. 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. మత్తయి సువార్త
5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే అక్కడ మనకు కనబడతారు. చాలు, దేవుడు ఎంత సింపుల్గా చెప్పాడు. హృదయ శుద్ధి ఉంటే దేవుడు చూస్తాం అంటే దేవుడు మనం చూడటం లేదంటే ఏమి లేనట్టు హృదయ శుద్ధి లేదు. కాబట్టి ఈ హృదయ శుద్ధి ఎవరికైతే ఉంటున్నదో వాళ్ళకి దేవుడు తప్పనిసరిగా ప్రత్యక్షమవుతాడు. ఏదో ఒక రూపంలో, స్వరమో లేకపోతే ఒక వెలుగో లేకపోతే ఏదో ఒక విధానంలో ఆయన ఖచ్చితంగా ఆయన ప్రత్యక్షమవుతాడు. హృదయాన్ని శుద్ధిపరచుకోవడం నేర్చుకోవాలి. ఇది మర్మము. ఈ మర్మములో మన హృదయాన్ని మనం శుద్ధిపరచుకుంటే మన ప్రభు మనకు కనబడతాడు. ఈ మర్మమే మనకు అర్థం కాదు. ఇంకా మిగతా మర్మాలు ఎలాగ అర్థమైపోతాయి? దాదాపుగా 14 మర్మాలు ఉన్నాయి ఈ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే. ఈ 14 కూడా చాలా అద్భుతమైనటువంటి మర్మాలు. వాటన్నిటి గురించి మనం చెప్పాలనుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారా, దేవుని యొక్క సంఘం ఒక మర్మం అంటారు. ఆయన రాకడ అనేది ఒక మర్మం అంటారు. యూదులు మరి ప్రభుని అంగీకరించడం ఒక మర్మం అంటారు. అన్యజనులు ప్రభుని అంగీకరించడం మరొక మర్మము అంటారు. అలాగా అనేక ఉపమానాల ద్వారా శిష్యులు బోధిస్తూ దేవుని మర్మాలు ఎరుగుటకు మీకు అనుగ్రహించబడినది జ్ఞానులకు అర్థం కాదు అని అన్నారు. కాబట్టి ప్రియులారా, అది మర్మము. ప్రభువా, నేను నీతో సహవాసం చేయాలనుకుంటున్నాను, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, మరి నీవు నాతో మాట్లాడతావా, నేను నాతో సహవాసం చేస్తావా, నన్ను నడిపిస్తావా ప్రభు అని మనం ప్రబడితే నా కుమారుడు నా కుమార్తె ఒక కండిషన్. ఏమిటా కండిషను? నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. మనం ఇక్కడికి వచ్చే ముందు మరి ఇదంతా కూడా ఈ అబ్బాయి వచ్చాడు, చక్కగా ఇదంతా శుభ్రం చేశాడు, చాపలు వేసాడు, మనం అంతా చాయిగా నీట్గా కూర్చున్నాం. ఇదే కానీ అంతా మట్టి పిల్లలు ఎన్ని పడింది అనుకో, రాళ్ళు రప్పలతో కూర్చోగలమా? అదే ప్రభు చెప్తాడు. నీ హృదయం ఎప్పుడైతే శుద్ధిగా ఉంటుందో అక్కడికి వచ్చేదానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను వస్తాను, నీతో మాట్లాడతాను, సహవాసం చేస్తాను, నా హృదయంలో ఉన్నాయి కూడా నీకు చెప్తామంటాను. అందుకని ప్రియులారా, చాలా మర్మం అన్నమాట. దేవుడు అనేటటువంటిది మర్మం. మనం అనుకున్న విధానంలో దేవుడు 2 కాళ్ళు 2 చేతులు అలాగుంటాడు ఇలాగుంటాడని కాదు. దేవుడు అనే దానికి అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో చెప్పాలంటే బాగా అర్థమవుతుంది. జీవోడి గాడ్ అంటారు. గాడ్ అనే దానిలో దేవుడు అనేది పూర్తిగా అర్థమైపోతుంది. G స్టాండ్స్ ఫర్ గవర్నింగ్. గవర్నింగ్ అంటే మీకు తెలుసు, అంటే ఒక గవర్నర్ ఏ రీతిగా అయితే ప్రభుత్వాన్ని పరిపాలిస్తూ వస్తాడో అలాగే ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఆయన స్వాధీనంలో ఉంచుకున్న శక్తి కలిగినటువంటి ఆయనే దేవుడు. ఓ ఫర్ ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ అంటే దాన్ని ఎలాగ నడిపించాలా, మన కుటుంబాన్ని ఎలాగ నడిపించుకుంటామో, మన వ్యక్తిగత జీవితాన్ని ఎలాగ నడిపించుకుంటామో, మన సంఘాన్ని ఎలాగ నడిపించుకుంటామో, మన యొక్క అనేకమైన విషయాలు మనం ఎలాగ నడిపించుకుంటామో అలాగ నడిపించుకోవడాన్ని ఆర్గనైజేషన్ అంటారు. చూసారా? థర్డ్ థింగ్, D స్టాండ్స్ ఫర్ డైరెక్టింగ్. ఈ ఆర్గనైజ్ చేసుకునే సందర్భంలో ఏ విధానంలో దీన్ని చేయాలా, డైరెక్ట్ చేయడం అంటే కరెక్ట్ అయినటువంటి విధానాల్లో దీన్ని నడిపించాలా. అందుకనే సృష్టికర్త అయినటువంటి దేవుడు చిన్న బిడ్డలను ఎలాగ నడిపించాలా, యవనస్తులను ఎలాగ నడిపించాలా, పెద్దవారిని ఎలాగ నడిపించాలా, యవనస్తులను ఎలాగ నడిపించాలా, ఏ ప్రాంతంలో ఏ ప్రజలను ఏ రకంగా నడిపించాలా అనేటటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి వాడు. ఆ శక్తి స్వరూపుడే దేవుడు అంటాడు. అంతేగాని మనం అనుకున్న రీతిగా ఇలా ఉంటాడు, అలా కనబడ్డాడు, ఇలా కనబడ్డాడు, అవన్నీ కూడా మానవుని యొక్క ఊహలు. అన్ని ఇమాజినేషన్స్ ఉంటాయి మనకి, అన్నీ కూడా చాలా ఇమాజినేషన్స్ వస్తాయి. ఆ ఇమాజినేషన్స్ మొత్తం కూడా మనం అనుకుంటేనే దేవుడు అంటే ఇట్లా ఉంటాడా అట్లా ఉంటాడా అంటాడు. అందుకంటాడు యోహాను పత్రికలో, చూద్దాం మాట కూడా, యోహాను పత్రికలో ఉన్న మాటలు చూస్తే యోహాను రాస్తూ ఈ మాట అన్నాడు. మొదటి యోహాను 5వ అధ్యాయం, మొదటి యోహాను 5వ అధ్యాయం మాట ఉన్నారు చూడండి. పద్దెనిమిది చూడండి, 18 వచ్చేముందా? దేవుని
వాడు నన్ను భద్రం చేసుకొను గనుక దుష్టుడు వానిని ముట్టడు. మనము దేవుని సంబంధమనియు లోకమంతయు దుష్టుని యందున్నదని ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వాడిని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించుచున్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. చూడు, ఇక్కడ మనం చూస్తే ఇంకో మాట ఉంటుంది అక్కడ, ఎప్పుడునూ ఎవరునూ ఆయన చూడలేదనే మాట ఉంటుంది అక్కడ. అంటే దేవుణ్ణి ఎవరు ఎప్పుడు ఎక్కడ కూడా చూడలేడు, చూడనేరడు కూడా. ఎందుకు అంటే ఆయనంత శక్తి స్వరూపుడు, ఆయనంత సూక్ష్మ స్వరూపుడు. అందుకని మనకు ఆ దేవుని చూడాలి అని అన్నప్పుడు ఆ దేవుడు మనతో చెప్పిన మాట ఏంటంటే, నీ హృదయం కానీ శుద్ధిగా ఉంటే అప్పుడు నేనేం చేస్తానంటే ఆ హృదయంలోకి నేను వస్తాను. నేను హృదయంలోకి వచ్చిన వెంటనే ఏం జరుగుతుందంటే, నువ్వు అనుకోనటువంటి యొక్క శాంతి అక్కడ కనబడుతుంది, నీవు అనుకోనటువంటి సంతోషం అక్కడ కనబడుతుంది, నీవు అనుకోనటువంటి యొక్క తృప్తి అక్కడ కనబడుతుంది, నీవు అనుకోనటువంటి యొక్క శక్తి నీకు అక్కడ కనబడుతుంది. అప్పుడు నీకు ఏమవుతుందంటే, నాలోకి దేవుడు వచ్చాడు అనే ఒక అనుభూతి నీకు కలుగుతుంది. అంతే దేవుడు అంటే. దేవుడు మనలో ఉన్నాడా లేడా అనే దానికి గుర్తు ఇదే. ఎవరైతే మీ అనుభవం నాకైతే తెలియదు, కానీ నేను మొట్టమొదటిగా మరి పాపాలు ఉన్నటువంటి దినములో అర్ధరాత్రిలో 11:30 గంటలప్పుడు దాదాపుగా గంట సమయం తీసుకొని నా పాపాలంతా ఒప్పుకుంటూ వస్తున్నప్పుడు నేను పొందినటువంటి అనుభూతి ఏంటంటే, నా మీద ఉన్నటువంటి పెద్ద భారం తీసేసి ప్రక్కన పెట్టినట్లు అయిపోయింది. ఆ తర్వాత నా హృదయంలోకి ఎన్నడూ లేనంత సంతోషము, ఎన్నడూ లేనంత సమాధానము, ఎన్నడూ లేనంత ఒక తృప్తి నా హృదయంలోకి వచ్చేసేసి. అప్పటి వరకు యవనస్తులుగా చాలా విషయాలు భయం ఉండేది. అయితే అది నాలో ప్రవేశించిన తర్వాత ఎంత భయం పోయిందంటే, నాకు అర్ధరాత్రిలో చీకటిలో లేసి కొండకెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేవాడు. వీళ్ళారా ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మన హృదయంలో కానీ వస్తే మనకి గుణాలన్నీ లోన తెలిసిపోతాయి. నాకు ఇంత సమాధానం ఉంది, ఈ పరిస్థితిలో కూడా నాకు ఇంత సమాధానం ఉంది, ఇటువంటి పరిస్థితిలో కూడా నాకు నెమ్మదిగా ఉంది, నాకేం తొందర కలవరమై కనబడటం లేదు, ఏ భయం నాకు కనబడటం లేదు అంటే లోన ఏదో శక్తి ఉంది నాకు. అదేనమాట. అందుకనే ఆ హృదయంలోకి దేవుడు మనకు వచ్చినప్పుడు మనం పొందే అనుభూతిని బట్టి దేవుడు మనకు లోన ఉన్నాడు అనేది తెలుస్తుంది. చూసినా? అందుకని మొట్టమొదటి మర్మము పౌలు రాస్తూ దైవ మర్మము అని అన్నాడు. దేవుడు అనేది ఒక మర్మము, ఆయన ఒక శక్తి స్వరూపుడు. రెండవ విషయం చెప్తున్నాను, ఎప్పుడైతే ఆయన హృదయంలోకి వస్తూ వచ్చినాడో ఇప్పుడు నీలో కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు కనపడుతూ వస్తాయి. రెండది గలతీ రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయంలో, గలతీ రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనం చదవండి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. చూడండి, ఇది మనకి ఇప్పుడు ఏం చేయాలంటే, నాలో దేవుని యొక్క ఆత్మ ఉంటే ఇవి కనబడుతున్నాయా లేవా? ఏమేమి కనబడుతున్నాయో చూడారా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. 9. ఈ 9నే శ్రేష్టమైన ఫలాలు. 9 ఫలాలు ఉన్నాయి, నవధాన్యాలు అంటారు. కాబట్టి ఇక్కడ ఉన్న మాటను చూడండి. ఈ మాటలు మనం ఒక్కొక్కటి కానీ జ్ఞాపకం చేసుకుంటే, ప్రేమ అంటే మనం ప్రేమించేది ప్రేమ కాదు. మనం ఎవరైతే ప్రేమించలేరో మనం ప్రేమించేది ప్రేమ అంటారు. రెండవది, ఎవరు మనం ద్వేషిస్తారో వాళ్ళని ప్రేమించేదే దైవ ప్రేమ అంటారు. ఈ గుణము వీడికి ఎలాగో వచ్చిందని అన్యులు లోకస్తులు చూసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, మనం ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తున్నాము,
వీళ్ళు వ్యతిరేకించే వాళ్ళని, తిట్టిన వాళ్ళని, బూతులాడే వాళ్ళని ఇవి చేసినా కూడా వీళ్ళని ఇంత ప్రేమ చూపిస్తున్నారు అంటే వీళ్ళకి ఏదో శక్తి ఉంది, వీళ్ళకి ఏదో శక్తి ఉంది. ఆ శక్తి ఎక్కడ ఉన్నది? లోన దేవుడు ఉన్నాడు. అందుకని ఇందాక ఒక మాట చెప్తూ మనం చదువుతూ వచ్చాము 1:5లో, దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు పాపము చేయజాలడు అని. మనం పాపం ఎందుకు చేస్తున్నాము? ఇంకా పుట్టలేదేమో. చాలామంది చనిపోయేంత వరకు క్రైస్తవులు అనుకుంటూనే ఉంటారు కానీ పుట్టరు వాళ్ళు. పుట్టాలా, జన్మించాలా. ఎప్పుడైతే నువ్వు జన్మిస్తావో తన్ను ఏం చేసుకుంటాననుంది? భద్రం చేసుకుంటాడు. ఎప్పటికప్పుడే భద్రం చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి వీళ్ళగా ఇక్కడ ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, రెండోది ఏమన్నంటే సంతోషం అనేది అందరికీ ఉంటుంది కదా. సంతోషం మనం అనుకున్నవి వచ్చేసినవి చాలా సంతోషంగా ఉంటాం, అనుకున్నవి జరిగినవి చాలా సంతోషంగా ఉంటాం. ఇంకా రకరకాలైనటువంటి విషయాల్లో మరి సంతోషంగా ఉంటాం. ఫంక్షన్స్లో బంధువులతోటి కొన్ని కొత్త వస్త్రాలు కొనుక్కున్నప్పుడు, ఇంటిలో వస్తువులు ఉన్నప్పుడు అన్నీ సంతోషంగా ఉంటాయి. అది ప్రభువు నమ్ముకున్న వాళ్ళకి ఉన్నది, ప్రభువు నమ్ముకున్న వాళ్ళకి ఉంటుంది. గతంగా ఇప్పుడు అవి మనకి రాలేదు అనుకోలేదు, మనకి అలాగ రాలేదు అనుకో. అప్పుడు ఏమవుతుందంటే లోన కానీ దేవుని ఆత్మ కానీ ఉంటే ఆ సంతోషం పోదు. అందుకని దైవజనుడు భక్సింగ్ గారు ఒక మాట చెప్తుండేవాడు, ప్రభువును నమ్ముకున్న వారి యొక్క బిడ్డల యొక్క సంతోషము లోక సంబంధమైన వాటి మీద ఆధారపడి ఉండదు అని చెప్పేవాడు. ఎప్పుడు కూడా మన సంతోషం అంతా కూడా ఆత్మ సంబంధం వాటిని బట్టే మనము సంతోషిస్తూ వస్తూ ఉంటాం. చూసారా? ఎందుకంటే ఆ సంతోషం అలాగా ఉంటుంది. ఆ సంతోషము మన లోన ఉన్నటువంటి యొక్క దైవశక్తి ద్వారా ఆ సంతోషం, అంటే సంతోషం లేని సమయంలో కూడా సంతోషం అందుకుంటాం. ఒక అనుభవం చూద్దాం. చూడండి, హబక్కూకు రాసిన దాంట్లో హబక్కూకు 3వ అధ్యాయంలో చూడండి. హబక్కూకు 3వ అధ్యాయము 17 చదువుకోండి. అంజూరపు చెట్లు పూయిపోయినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. చూసారా? ఎవరు చెప్పగలరు ఈ మాట? ఏ విశ్వాసి, ఏ దేవుని నమ్ముకున్న బిడ్డ చెప్పగలరు మాట. ఏమేమి పోతానని చెప్పండి. అందరూ చెట్లు వేసుకున్నాడంట, ఏమైపోయి అవన్నీ కూడా పూయలేదు. ద్రాక్ష తోట వేసుకున్నాడంట, అదంటే ఏమైపోయింది? బలపడటం లేవు. ఉలివ చెట్లు కూడా వేసుకున్నాడంట, అవేమైపోయినాయి? కాపే లేదంట. పంట వస్తుందని చేనులో పైరు వేసుకున్నాడంట, అది కూడా లేదు. అది ఇప్పుడు సరే, ఇదంతా కూడా పొలం అంతా పోయింది ఒక రకంగా అనుకుంటే, మరి పశువుల దగ్గరికి వచ్చారంట. గొర్రెలు దొడ్డులో చూస్తే ఏమైనా ఉన్నాయా? లేకపోయినాయి, అంటే చనిపోయినవి. సాలలో పశువులు ఉన్నాయంటే లేకపోయినాయి. హబక్కూకు అంటాడు, ఆయన అన్నీ కలిగి ఉన్నాడు. ఇన్ని నేను కలిగినా ఇవన్నీ పోయినా కూడా అయ్యి ఉన్నాక నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఎంత లోతుగా ఉన్న మాట చూడండి. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే ఇవన్నీ ఇచ్చింది ఆయనే, ఇవన్నీ తీసుకునేది ఆయనే. అర్థమవుతుందో చెప్పిన మాట? ఇవన్నీ ఇచ్చింది ఎవరు? ఆయనే ఇచ్చాడు, ఇవన్నీ ఆయనే తీసుకున్నాడు. కానీ నేను ఆయనలో ఆనందిస్తే నాకు తిరిగి ఇస్తాడు. నాకు ఏది కావాలో ఎన్ని నాకు ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, సంతోషం అనేటటువంటిది దేవుని యొక్క మర్మం. అది దేవుడు నాతో ఉన్నాడా, నాలో ఉన్నాడా, నన్ను నడిపిస్తున్నాడా, నన్ను కాస్తున్నాడా, ఇలా అన్ని విషయాలు, చాలా లోతైన విషయాలు ఉంటాయి బైబిల్ గ్రంథంలో. అందుకని మాటల సంతోషం అనేది భూ సంబంధమైన వాటి కాదు, కానీ పర సంబంధమైన వాటి విషయంలో మరి సంతోషించే వారిగా కనబడుతున్నారు. 3వ దానికి వెళ్తాము. గలతీ పత్రికలో సమాధానము అంటారు. సమాధానం అంటే ఏంటి?
సమాధానం ముందు ఏం జరిగి ఉండాలి? అక్కడ ఒక తగాదా జరిగి ఉండాలి, ఒక గొడవ జరిగి ఉండాలి, ఏదో ఒక రకమైనటువంటి యొక్క పరిస్థితి వాళ్ళు ఉన్నటువంటి సమాధానాన్ని పోగొట్టుకుంటారు. భార్య భర్తల మధ్యలో సమాధానం పోగొట్టుకుంటారు. అలాగే అనేక సందర్భాల్లో మనం సమాధానం పోగొట్టుకుంటాం. లోకస్తులు ఏం చేస్తారంటే అదే మనసులో పెట్టుకొని అదే మనసులో ఆలోచన చేసుకుంటూ నేను పలకను, వాళ్ళ ఇంటికి వెళ్ళను, వాళ్ళతో మాట్లాడే ప్రసక్తే లేదు, నేను సమాధానం పడను, ఎందుకంటే నేనే కరెక్ట్. అవతల వాళ్ళే అనుకుంటారు అదే నేను కూడా అదే అనుకుంటున్నానయ్యా, నేను కూడా వెళ్ళను. వీళ్ళారా బాగా గమనించి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని, ఏ పరిస్థితిలో కూడా దేవుడిచ్చినటువంటి సమాధానము పోనే పోదు. ఆయన ఒకసారి మనకు సమాధానం ఇస్తే ఆ సమాధానము నిత్యం ఉండుకుంటుంది. నీవు ఈ లోకంలో నుంచి ప్రభు చేరేంత వరకు కూడా అది ఇచ్చాడు. అందుకనే యోహాను సువార్తలోకి రండి, మరొక విషయాన్ని చూస్తాను. యోహాను సువార్త ఆయన ఏమంటాడు 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయంలోకి వస్తే ఆయన మనకు విషయాన్ని, కొత్త విషయాన్ని మనకు చెప్తూ ఉంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి, 27వ చదవనమ్మా. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. 2 రకాల శాంతి. ఒక శాంతి ఏమో లోకం ఒక శాంతి మనకిస్తుంది. రెండోది ఏమన్నాడు? నా శాంతి అంటున్నాడు. నా శాంతి అంటున్నాడు. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రభు యొక్క శాంతి, లోకం యొక్క శాంతి. సమాధానం, శాంతి అన్నా సమాధానం అన్నా రెండు ఒకటిగానే ఉంటారు. అంటే ప్రభు కానీ ఒకసారి మనకు కానీ శాంతి కానీ సమాధానం ఇచ్చాడంటే ఇక ఆ సమాధానము ఏ వ్యక్తి తీసేయలేరు, ఏ కుటుంబ పరిస్థితి తీసేయలేరు, ఏ రోగము తీసేయలేదు, ఏ యొక్క పరిస్థితి కూడా మనలను దాని నుంచి తప్పించదు. అందుకనే నా శాంతినే మీకు ఇస్తున్నాను అంటున్నాను. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ శాంతిని గురించి ఎందుకు అన్నాడు ఆయన ఆ మాట అంటే మత్తయి సువార్తలో పెడదాం. మత్తయి సువార్త రండి, ఇక్కడ ఒక మాట కనబడుతుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో పెడదాము. ఆ శాంతిని గురించి ఇక్కడ ఏముందో మనకు అర్థమైపోతుంది. చదవండి, 23 నుంచి చదవండి అమ్మా. చూడండి, ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? దోణి అంటే పడవ ఎక్కి ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు ప్రయాణం చేసినప్పుడు సముద్రం మీద ఏమొచ్చింది? తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. నిద్ర కాదు, ఒక రెస్ట్ తీసుకుంటున్నాడని చెప్పుకోవాల్సిందే. ఆ తర్వాత రెండవది, వీళ్ళు ఏం చేశారు? భయంతో కేకలు వేస్తూ అయ్యా మేము నశించిపోతున్నాం అంటున్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు అప్పటి వరకు మన బాగా జరుగుతుంది, మన యొక్క ప్రయాణం బాగా జరుగుతుంది, కుటుంబం బాగా జరుగుతుంది, ఆఫీస్ బాగా జరుగుతుంది, అన్ని బాగా జరుగుతుంది, ఏం పర్వాలేదు, మా ప్రయాణం చక్కగా అనుకున్నారు. సడన్గా వచ్చేసింది. అక్కడ ఏమొచ్చింది? తుఫాను వచ్చింది. అనుకోకుండానే తుఫాను వచ్చేసింది. వీళ్ళారా వెంటనే సమాధానం పోగొట్టుకున్నారు, వెంటనే శాంతిని పోగొట్టుకున్నారు. అయితే ప్రభు అదే యొక్క మరి దోణిలో లేడా? అదే సముద్రంలో లేడా? అదే తుఫాను మధ్యలో లేడా? మరి ఆయన కూడా కేకలేయాలి కదా. మరి ఆయన కూడా మానవుడేగా. ఆయన కూడా ఆకలైంది, ఆయన కూడా దప్పికైంది, మనలాగనే ఆయన కూడా ఉన్నాడు. మరి ఆయన కూడా వేసి కేకలేయాలిగా. కేకలేయాలి. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆ యొక్క అలలు, ఆ సముద్రాలన్నీ కూడా ఆయన మాటకు లోపడతాయని తెలుసు. అందుకనే ఆయన ఎప్పుడు కూడా భయం లేదు. ఆ ఉద్దేశంతో ఆయన ఇప్పుడు ఏమంటుండంటే
నా శాంతినే నీకు ఇస్తున్నానంటే ఎలాంటి యొక్క పరిస్థితులు నీ చుట్టూ వచ్చినా, ఎలాంటి యొక్క పరిస్థితులు నీ కుటుంబంలోకి వచ్చినా, ఎలాంటి పరిస్థితులు మన సంఘంలోకి వచ్చినా, ఎలాంటి పరిస్థితులు మన యొక్క సమాజంలోకి వచ్చినా ప్రశాంతంగా ఉండడమే దేవుడు లోన ఉన్నాడు అనేదానికి మనం గుర్తు. నా ప్రభు నన్ను విడిచిపెట్టలేదు, నాలో ఉన్నాడు లోన, అందుకని నేను ఇంత శాంతిగా ఉంటున్నాను. ఒక రకంగా శాంతిగా ఉండడానికి నాకు అవకాశం ఉంది. లోకస్తులైతే ప్రభు నరిగిన వాళ్ళు కేకలేస్తారు, మరి మనం కూడా కేకలేస్తే వాళ్ళకి మన తేడా ఏంటి? వాళ్ళు కలవరపడతారు, మనం కూడా కలవరపడిపోతాం, వాళ్ళకి మన తేడా ఏంటి? వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, మనం ఏడుస్తూ ఉంటాం, వాళ్ళకి మన తేడా ఏంటి? అందుకనే ప్రభు ఇది మర్మము, దేవుని యొక్క మర్మం ఇది. ఆ మర్మం అనేది మనం అనుకున్న రీతిగా కాదు, నీవు అనుకున్న విధములో నీ హృదయాన్ని ఎంత పరిశుద్ధపరుచుకుంటావో ఆ ప్రభు అంతగా నీ హృదయంలోకి వస్తాడు. ఒక రహస్యం చెప్తాను. ఒక కుండను తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే నీళ్లు పోస్తూ ఉంటాం. ఒక గ్లాస్ పోసామనుకో, లోన ఉన్నాయా లేవా నీళ్ళు? గ్లాస్ నీళ్ళు ఉంటాయి. ఇంకా కొంచెం తర్వాత 4 గ్లాసులు పోసామనుకో, నీళ్ళు ఉన్నాయా లేవా? నీళ్ళు ఉంటాయి. అలాగే దేవునికి కూడా మనం ఏం చేస్తామంటే, కొంతమంది ఒక గ్లాస్ అంత స్థలం ఇస్తారు, అర్థమవుతుందని చెప్పిన మాట. ఇంకొకరు ఏం చేస్తారంటే 4 గ్లాసులు ఇది ఇస్తారు. కొందరు ఏం చేస్తారంటే సగం వరకు ఇస్తారు వాళ్ళ యొక్క జీవితాన్ని. మరి కొందరు ఏం చేస్తారు